హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్. ఈరోజైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనమాట. అందుకే నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదనమాట. ఈరోజు మా ఇంట్లో చేసిన ఈ ఆకుకూర పప్పు అయితే ఏదో సడన్గా ఏదో ఒక వీడియో మనం పెట్టాలి కదా, అందుకోసం ఏంటంటే ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇక్కడైతే పప్పు ముందుగానే 2 సార్లు కడిగేసి అలా కుక్కర్లో అయితే పెట్టాను. ఇది వచ్చేసి మన గార్డెన్లో ఓన్గా ఆర్గానిక్గా పెంచిన పెరుగు తోటకూర అనమాట. నీట్గా కట్ చేసి సన్నట ముక్కలుగా అలా 2 సార్లు అయితే కడిగేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇక్కడైతే కందిపప్పులో కొన్ని వాటర్ అలాగే ముందుగానే నానబెట్టుకోవటం వల్ల కుక్కర్లో బాగా త్వరగా ఉడుకుతుంది. లేదా మనం విడిగా వండుకునేటప్పుడైనా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే వాటర్లో కడక్కముందే త్వరగా కూడా మనకి కందిపప్పు అయితే ఉడుకుతుందనమాట. అది నేను ఎలా చేయాలో ఒకరోజైతే వీడియో తీస్తాను. కుక్కర్లో కాకుండా అందరికీ కుక్కర్లో వండాలంటే ఉండవు కదా, కానీ అలాంటప్పుడు మనం కందిపప్పు ఎలా చేస్తే త్వరగా మనకి ఉడుకుతుందో అదొక వీడియో అయితే చేస్తానన్నమాట. ఇక్కడైతే కుక్కర్లో కందిపప్పు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలు కొద్దిగా ఆయిల్ అలాగే ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి ఫైనల్లో అప్పుడు మాత్రమే నేను ఈ అంటే పెరుగు తోటకూర అయితే పెట్టేశాను. ముందు ఫస్ట్ మనం ముక్కలు ఉప్పు కారాలు వేసిన తర్వాత ఫైనల్లో మాత్రమే ఆకుకూర ఏ ఆకుకూర అయినా పైన పెట్టాలన్నమాట. అప్పుడే మనకి బాగుంటుంది. మూతకి ఆ ఉప్పు కారాలు ఇవన్నీ అంటే విజిల్ వస్తుంది కదా, అప్పుడైతే అంటుకోకుండా పైన ఆకు పెట్టడం వల్ల చాలా క్లియర్గా ఉంటుంది అనమాట మూత అనేది. అందుకే పొంగకుండా కూడా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇక్కడైతే పప్పు ఉడుకుతూ ఉంది, ఇక్కడ ఒక సైడ్ అయితే అన్నం ఉడుకుతూ ఉందన్నమాట. చాలా హడావుడిగా ఉదయం పూట అంటే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేది లేకపోయినా కూడా మా ఆయన అయితే పనికి వెళ్తున్నాడు అనమాట. ఇంకా ఆయన కోసం అయితే ఉదయాన్నే వండేస్తాను. ఆయన కోసం కాకపోయినా ఇప్పుడైతే మనకి సమ్మర్లో ఎంత వీలైతే అంత వీలైనంత వరకు ఉదయాన్నే ముందు ఇంట్లో అంట్లు కడుక్కోవటం బట్టలు ఉతుక్కోవటం ఈ పని కన్నా ముందు వంట చేసేసుకొని పెట్టుకున్నామంటే మధ్యాహ్నం అది కనీసం 9 ఏంటంటే అస్సలు వండలేమన్నమాట. కిచెన్లో ఉండలేకపోతున్నాం. ఇక్కడైతే ఇక సరుకులన్నీ అయిపోయి వచ్చినాయి. కొన్ని అయితే తీసుకురావాలి, నెలాఖరు వచ్చేస్తుంది కదా అని కొన్ని అయితే తీసుకురావాలి. ఇక్కడైతే చూసారా పప్పు అయితే బాగా ఉడికిపోయింది. నేనైతే అంత ఎక్కువ అయితే ఉడికించుకోలేదనమాట. ఇలా అయితే ఉడికించుకున్నాను. మరీ ఎక్కువ ఉడికించుకున్నా కూడా మెత్తగా పేస్ట్ అయిపోయినట్టుగా ఉంటుంది. అందుకని అంతవరకు అయితే ఉడికించుకున్నాను. ఇప్పుడైతే ఇక నాది హీట్ తగ్గే లోపు ఇక్కడైతే తాలింపు అయితే పెడుతున్నాను. పప్పు ఎనుపుకోకముందే ఈ తాలింపు మనం సిమ్లో పెట్టేసి ఈ తాలింపు ఫ్రై చేస్తూ ఉంటే అదైతే ఒక సైడ్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంకోవైపు అయితే మనం రైస్ పెట్టున్నాము, స్టవ్ని అయితే సిమ్లో పెట్టున్నాను, అదైతే ఉడుకుతుంది. ఇంకో పక్క అయితే పప్పు అయితే వెనపాలి. పప్పు వెనిపిన తర్వాత ఫ్రై అంటే తాలింపు అయితే పెడతాను. కానీ హడావుడిగా చెయ్యాలి. ఉదయం పూట ఏంటంటే ఎంత స్పీడ్గా చేసుకుంటేనే అంత మనకి త్వరగా వంట పని అవుతుంది. అందుకోసం ఇక్కడైతే తాలింపు ఫ్రై అవుతూ ఉంది కదా, ఇంకో సైడ్ అయితే నేను ఇక్కడైతే పప్పు అయితే బాగా వెనిపేసాను అనమాట. బాగా వెనిపింది. ఇలా జారుడుగా ఉండాలన్నమాట. పప్పు గట్టిగా ఉంటే మనకి తినటానికి అన్నంలోకి రైస్లోకి కలిపేటప్పుడు అంత బాగుండదు. ఇప్పుడైతే ఫైనల్గా తాలింపు కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇలా పప్పులు అయితే తాలింపు అయితే పెట్టేశాను. ఈ తాలింపులు పొడవుగా కట్ చేసుకోవటం వల్ల ఉల్లిపాయలు ఇలా పొడవుగా చాలా బాగుంటాయి. అలాగే ఎండుమిరపకాయలు వేస్తే చాలా మనం తినేటప్పుడు మనకి నంచుకోవడానికి చాలా బాగుంటాయి. ఇక్కడైతే తాలింపులో వేసాను కదా, ఇప్పుడైతే తాలింపు వేయగానే స్టవ్ అయితే కూర తీసి పక్కన అయితే పెట్టకూడదు అనమాట. జస్ట్ ఒక 10 నిమిషాలైనా స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు ఈ తాలింపు ఫ్లేవర్ అనేది ఆ కూరకు పట్టి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం ఈ సమ్మర్ టైంలో ఏంటంటే కందిపప్పులకి కంపల్సరీగా ఇలాంటి ఆకుకూరలు వేసి వండుకోవటం వల్ల కూర టేస్ట్గా ఉంటుంది. అలాగే మంచిదనమాట, వేడి చేయకుండా బాగుంటుంది. అందులో ఆకుకూరలు అంటేనే కంటికి మన హెల్త్కి చాలా ఉపయోగకరం అనమాట. పెరుగు తోటకూర అంటేనే చాలా బాగుంటుంది, కందిపప్పులకి బాగుంటుంది. అలాగే ఫ్రై కూర కూడా బాగుంటుంది. ఇక్కడైతే పప్పు తాలింపు వేసిన తర్వాత 10 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికేలోపు ఇక్కడైతే అందులోకి అయితే ఇదిగండి మా ఇంట్లో అయితే కంపల్సరీగా ఆమ్లెట్ అయినా లేదా వెండి చేపలైనా కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇక్కడైతే వెండి చేపలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం పసుపు అయితే వేసుకొని ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను. ఈరోజు అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఆ హడావుడి మీద అయితే ఉన్నాను. మా పెద్దోడు 10th క్లాస్ ఎగ్జామ్ అయితే చాలా బాగా అయితే రాశాడు. కానీ చూడాలి రిజల్ట్స్ ఎలా వస్తాయో, వచ్చిన తర్వాత అయితే చెప్తాను. అలాగే ఇక్కడైతే పప్పు ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది, వెండి చేపల ఫ్రై. ఇక్కడైతే చూసారా రైస్ పెట్టాను, అలాగే వెండి చేప పెట్టాను. ఒకటే వెండి చేప వేసాను అనమాట, ఇంకా ఉన్నాయి.
ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనం ఆకుకూరలు కానీ ఏ కూర చేసుకున్నా కూడా కూర ఎక్కువ ఉండాలి, అన్నం తక్కువ ఉండాలన్నమాట. కూర ఎక్కువ తినటం వల్ల మనకి చాలా మంచిది. ఇలా అయితే అన్నం అయితే పెట్టుకున్నాను, ఇక అన్నం అయితే తినాలి అండి. ఈరోజైతే ఇలా సింపుల్గా తోటకూర పప్పు అయితే చేశాను. తోటకూర అంటే పెరుగు తోటకూర. మనకి సమ్మర్లో ఈ ఆకుకూరలు తినటం వలన కంటికి అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. కందిపప్పు తినేటప్పుడు అయితే మనకి ఈ సమ్మర్లో కందిపప్పు వాడటం అంత మంచిది కాదు. అంటే తినచ్చు, దానివల్ల ఏమన్నా మనకేం హానికరం ఏం కాదు, అది వేడి చేస్తుంది అనమాట. అందుకే కందిపప్పులో ఇలాంటి ఆకుకూరలు వేసుకోవటం వల్ల మనకి వేడి అనేది చేయకుండా చల్లగా ఉంటుంది అనమాట. ఇది తోటకూర మన గార్డెన్లో ఓన్గానే మనం పెంచుతున్నాం కదా. నేను గార్డెన్ వీడియోలో పెట్టినప్పుడు చూశారు కదా. ఉదయం అయితే చాలా హడావుడిగా ఉండింది. అందులో అంటే మా ఆయన అయితే పనికి వెళ్తున్నాడు కదా, అందుకని ఆకు కట్ చేసేది, కోసేది, మన గార్డెన్లో పీకేది ఇదంతా అయితే నేను చూపించలేదు అనమాట. హడావుడిగా ఉంది. అందులో అంతకన్నా ముందు ఎన్నిటికన్నా ఈరోజు నాకు హడావుడి ఏంటంటే ఎక్కువ వీడియో కూడా చేయలేదు అనమాట. ఉదయం కర్రీస్ చేసేది మాత్రమే చూపించాను. ఈరోజు ఏంటంటే ముఖ్యమైందంటే అందరికీ తెలిసే ఉండొచ్చు, ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనమాట. అదే మా పెద్దోడు 10th క్లాస్ కదా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఈరోజు అంటే ఏప్రిల్ 22 ఈరోజైతే 11 గంటల నుంచి అయితే రిజల్ట్స్ అయితే ఆన్లైన్లో వదులుతారని చెప్పారు. ఇంక నా హడావుడి మీద ఎలా ఉందో ఏందో అని ఆ టెన్షన్ మీద అయితే ఉన్నాం అనమాట. రాసేటప్పుడు ఒక టెన్షను, తర్వాత రిజల్ట్స్ చెప్పేటప్పుడు ఒక టెన్షన్ అనమాట. ఈ హడావుడి మీద ఎక్కువ వీడియో అయితే తీయలేదనమాట. అందుకే ఈరోజు సింపుల్గా ఈ వీడియో అయితే చేశాను. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళగానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీలాంటి వాళ్ళకి మన వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. ఈరోజు సింపుల్ లాగా అయితే చేశాను అనమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత సాయంత్రం రేపు పాస్ అయ్యాడు అనుకో దేవుడి వల్ల. చాలా ఉన్నాయి అనమాట మొక్కుబళ్ళు. అంటే అంత ఎక్కువేం పెట్టుకోలేదు, తిరుపతికి వెళ్ళాలనుకున్నాం అనమాట. అదే పాస్ అయితే మంచి మార్కులతోటి పాస్ అయితే తిరుపతికి వెళ్ళాలి. అలాగే ఇంకా చాలా ఉన్నాయి అనమాట. అందులో మళ్ళీ కేకో ఏదో ఒకటి చేయాలి, ఇవన్నీ హడావుడిగా ఉంది. అందుకైతే అప్పటికి మా పెద్దోడైతే వెళ్ళాడు అనమాట, వేరే పని మీద అయితే వెళ్ళున్నాడు. ఇంత పని అయితే ఉంది. ఈ హ్యాపీనెస్లో ఉన్నాం. ఇంకా హ్యాపీనెస్గా ఉండాలంటే, హ్యాపీగా ఉండాలంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ఏదైనా చిన్న పార్టీగా చేస్తే కంపల్సరీ వీడియో అయితే తీస్తాను అనమాట. ఈ టెన్షన్ మీద నేను వీడియో అయితే ఎక్కువైతే తీయలేదనమాట. ఇంతేనండి. ఈరోజైతే ఈ వీడియో అయితే ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే మీ ముందైతే ఉంటాను. అది దేవుడి వల్ల మా పెద్దోడు మంచి మార్కులతోటి పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. ఇంతేనండి.